ఈ నడుమ ఆలీలను తేడా లేకుండా అందరికీ సోషల్ మీడియా పిచ్చి బాగా ముదురుతుంది. ఎట్లనైనా అందరి నోట్లల్లో మన పేర్లు నానాలని ఏవేవో రీల్స్ చేస్తా ఉంటారు. ఖాళీ ఉన్నోళ్ళే కాదు, పెద్ద పెద్ద కొలువులు ఎలగబెట్టేటోళ్ళు కూడా ఇదొక ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళకు. ఇగో ఇది కూడా గసొంటిదే గానీ ఇది చూసినాక ఎట్లా రియాక్ట్ కావాలనో నాకైతే సమజ్ అయితలేదు అబ్బా. ముందైతే మీరే బొమ్మ చూడురి. అగో తెల్ల కోట వేసుకున్న వాళ్ళంతా కలిసి ఎవలకో వైద్య పరీక్షలు చేస్తుర్రు. ఎవలకు అబ్బరా కొడుక, నేను ఇంకా ఎవరో చిన్న పొరలకు చెకప్ చేస్తురా అనుకుంటిగా. నిజంగా ఓ మనిషికి బాణం మెత్త పడుతూ చూసినట్టే స్టెథోస్కోప్ వేసుకొని గుండె సప్పుడు ఇన్నట్టే చూస్తురు ముద్దుగా ముస్తాబ్ చేసిన కృష్ణుని బొమ్మకు. డాక్టర్ మేడం చెకింగ్ చేస్తుంటే పక్క పుంటున్నోళ్ళు ఓదారుస్తుర్రు. డాక్టర్ చూసి ఏం కాలే అంత మంచిగానే ఉన్నది అంటే, అవునా ఆగా నాకి అని స్టెథోస్కోప్ తీసుకొని బొమ్మను ఎత్తుకుని ఆమె చెకింగ్ చేస్తుంది. అటెన్కి ఆమె కూడా జరిసే పరీక్ష చేసినాక ఏం కాలే అంత మంచిగానే ఉంది మన బాలకృష్ణుని కానీ ఒకరికొకరు చెప్పుకోరు. మరి వాళ్ళు రీల్స్ కోసం తీసిరో లేక కృష్ణుడు అంటే అమితమైన భక్తుండి ఇట్లా చేసిర్రో కానీ ఈ వీడియో అంతా సోషల్ మీడియాలో పెడితే ఒక్కో తీరు రియాక్ట్ అవుతారు. ఇక కృష్ణ భక్తున్నోళ్ళంతా హో వావ్ సో క్యూట్ బాలకృష్ణ హరే కృష్ణ అనుకుంటా కామెంట్ చేస్తే, ఇంకొందరు పిచ్చి ముదిరి పనిపాట లేక గిసొంటి పనులే చేస్తారు. ముందు దవాఖానకు వచ్చిన పేషెంట్లను చూడుర్రి, తర్వాత బొమ్మతో నాట్లాడొచ్చు. మనిషిల దేవుణ్ణి చూసే శాత కాదు కానీ గిసొంటి పిచ్చేశాలకు మాత్రం ఏం లేదని తిడుతురు. సరే ఆలీల గురించి కాదు కానీ మీకేమనిపించిందో చూసి కామెంట్ చేయరు. వెనకట రాజ్యాలనేలే రాజును వాళ్ళ ఇంటిల్లి పాదిని పొగిడేతానికి భజన బ్యాచ్లు ఉండేదట. ఏ బ్యాచ్ ఎక్కువ రాజును పొగిడితే వాళ్ళకు బంగారు హారాలు వజ్రాలు ముత్యాలు ఇచ్చేదట. వాటి కోసం ఆ భజన బ్యాచ్లు పోటీ పడి పద్యాలు పాటలు కవితలు కథలు అల్లి చెప్పి రక్తి గట్టించి రాజును మైకంలో ముంచేదట. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, మంగళగిరిలో మహానాడు జరుగుతుంది కదా, అచ్చం అట్లాంటి పొగడతల భజనే జరుగుతున్నది అని అంటుర్రట ఏపీ పబ్లిక్. ఎన్టీఆర్ అంత స్ఫురద్రూపి మళ్ళీ ఒకే ఒక్కడు నాకు కనబడుతున్నాడు నారా నందమూరి కుటుంబంలో, దట్ ఈస్ దేవాంశ్. అంత అందగాడు దేవాంశ్. వహ్వా చంద్రాల్ సార్ ను పొగిడినా లోకేష్ బాబుని పొగిడినా బాబు గారికి ఆనందం కలుగుతలేదో గాని మన్మడు దేవాంశును పొగిడితే అచ్చం ఎన్టీఆర్ తీరుగానే ఉన్నాడంటే పొంగిపోతాడు, మురిసిపోతాడు, ఉప్పొంగిపోతాడు అనుకున్నాడు కావచ్చు టీడీపీ లీడరు మోక ఆనంద్ సాగరు. బాజాప్తా భజన చేస్తున్నాడు. దేవాన్స్ అచ్చం ఎన్టీఆర్ తీరుగానే ఉంటే మరి జూనియర్ ఎన్టీఆర్ ఏం కావాలి? తాతకున్నంత టాలెంట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను మరిపించే ఉపాయమా లేకుంటే చంద్రాల్ సార్ ను మురిపించే ఉపాయమా? ఆనంద సాగర్కి ఏది వెళ్ళకుండాలి గాని ఇంకేమంటుండో ఇనుండ్రి. మరి మహానాడు నిన్నేళ్లుగా చేసుకుంటున్నా 34 ఏళ్లుగా. బాబు గారు మీ పుట్టినరోజును కూడా ఒక మహానాడంత వేడుకగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. దానికి చంద్రనాడు అని పేరు పెడతారో, యువనాడు అని పేరు పెడతారో, మేధో మదనం అని పేరు పెడతారో పెట్టి బాబు గారి పుట్టినరోజు కూడా ఇలాగే జరగాలని ఖచ్చితంగా పెట్టాలి చంద్రనాడు అనేది. ఎందుకంటే చంద్రాల్ సార్ తక్కువ చేసిండా, వ్యవసాయం దండుగా అన్నాడు, కరెంటును ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టే ఉపాయం చేసిండు, వద్దని పోరాటం చేస్తే 3 రైతులను పుట్ట కాల్చి పొట్టన పెట్టుకున్నాడు, హైదరాబాద్ చుట్టూ భూములు అర్ధకు బేడకు అమ్మిండు, అమ్మా తెలంగాణమా అని పాటలు పాడితే తూటాలు వేల్చిండు. తక్కువనే ఆ చంద్రాల్ సార్ చేసిన ఉద్దారకం పనులు. ముగ్గురు త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీకి. ఎన్టీఆర్ గ్రాండ్ మాస్టర్, చంద్రబాబు నాయుడు ద పర్ఫెక్ట్ మాస్టర్, లోకేష్ ద లిటిల్ మాస్టర్. తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళు తప్ప ఇంకోవాళ్ళు లేనే లేరు. కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ఓట్లేసే ప్రజలు వీళ్ళంతున్నా లేకున్నా ఆ 3 త్రిమూర్తులు ఉంటే చాలు నీ పొగడదలకున్న వారెతు. ఏం భజన చేస్తున్నావు ఏందప్ప? సరే మంచి పనులు చేస్తే మెచ్చుకున్నట్టు మాట్లాడితే ఓకే గాని మరీ గింత షిర్తలు పట్టి భజన చేసినట్టు చేస్తే ఎట్లనో ఏమో పోన్రి.